హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా కర్రీ చేసి పెడితే మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే వీడియోని లైక్ చేసి చూడండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరికొంతమందికి నా వీడియో వెళ్తుంది. మటన్ కర్రీ చేయడానికి నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని 4 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్తో మంచిగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 లవంగాలు, యాలక్కాయ, 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ని తీసుకున్నాను. పెద్ద సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పైలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ టమాటా ముక్క మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, అలానే 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ కూడా మీకు తగినంత సరిపోను వేసుకోండి. మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 5-6 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇందులోకి జీడిపప్పు, గసగసాలు కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి. జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేయడం వల్ల మటన్ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చేసి పెడితే మటన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మటన్ ఉడకడానికి తగినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మటన్ ముక్క మెత్తగా ఉడికే వరకు మటన్ని ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, మటన్ మంచిగా ఉడుకుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మటన్ని ఉడికించుకోవాలి. అంతే, మంచి గ్రేవీగా మటన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే మటన్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చూడండి, మటన్ అనేది గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలాని యాడ్ చేసుకుని కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇదండి మా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇలా చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా మటన్ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇది బిర్యానీలోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా రెసిపీ వీడియోస్ మీ వరకు వస్తాయి. అలానే ఇంతవరకు వీడియోని చూసారు కదా, ఒక లైక్ కొట్టండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.